ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ వాస్తవ సార్వభౌముడు. అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మహోన్నతుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రళయ దినాన ఆకాశాలను చుట్టుముట్టి వాటిని తమ కుడి చేతిలో పట్టుకుని, నేనే సార్వభౌముణ్ణి, ఏరి ఆ దురహంకారాలైన పరిపాలకులు తమ గొప్పదనాన్ని చాటుకున్న వారందరూ ఎక్కడ అని అంటారు. తర్వాత భూలోకాన్ని ఎడమ చేతిలో చాపలా చుట్టుకొని అలాగే అంటారు, నేనే సార్వభౌముణ్ణి, ఏరి ఆ దురహంకారాలైన పరిపాలకులు అందరూ వారు తమ గొప్పదనాన్ని చాటుకుంటారు కదా, ఎక్కడ వారు అని. ముస్లిం బాబ్ షిఫాతుల్ ఖయామా. వివరణ: అల్లాహ్ మాత్రమే భూమి ఆకాశాల సర్వసత్తా ప్రభువు. కానీ ఈ పరీక్షా జీవితంలో మానవుడు ఆయన ప్రసాదించిన తాత్కాలిక జీవితంలో అధికారాన్ని పొంది గర్వం, అహంకార అంధకారంలో మునిగిపోతాడు. తన సర్వాధికారాన్ని ప్రకటించి హింసా దౌర్జన్యాలకు పాల్పడతాడు. కానీ ప్రళయ దినాన మానవుని అన్ని అధికారాలు పరిహరించబడతాయి. ఎవ్వరు అధికారాన్ని, రాచరికాన్ని ప్రకటించలేరు. ఆనాడు ప్రభుత్వ అధికారం ఒక అల్లాహ్కు తప్ప ఎవ్వరికీ లేదని మానవునికి స్పష్టంగా తెలిసిపోతుంది. ఆనాడు ప్రతి వ్యక్తి ఈ వాస్తవాన్ని అనివార్యంగా అంగీకరిస్తాడు. అయ్యో, ఈ మానవుడు ఈ వాస్తవాన్ని భూలోకంలో అంగీకరించి ఉంటే ఎంత బాగుండేది అని వాపోతాడు మానవుడు. ఇంకొక మంచి హదీస్తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం ఇన్షా అల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.